నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. భోగపురం ఎయిర్పోర్ట్ పనులు పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని వెల్లడి. జిల్లా స్థాయి అండర్ 19 క్రికెట్ ఎంపిక పోటీలను ప్రారంభించిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని పిలుపు. కొటియా గ్రామాలపై ఒడిశా అధికారులు ఆధిపత్యం, ఆంధ్ర అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపణలు వెల్లువ. దేశంలోనే భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 3.8 కిలోమీటర్ల అతిపెద్ద రన్వేగా భవిష్యత్ అవసరాలకు దృష్టిలో పెట్టుకుని నిర్మాణం చేపడుతున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. మంగళవారం భోగపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు పరిశీలన నిమిత్తం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని, జూన్ 2026 నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆయన పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా 26% పనులు చేపట్టి ఉన్న నిర్మాణ పనులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 71% పనులు చేపట్టే విధంగా కృషి చేస్తామని ఆయన అన్నారు. ఎర్త్ వర్క్ కంప్లీట్ పూర్తి కాగానే రన్వే పనులు 97%, ట్యాక్ వే 92%, టెర్మినల్ బిల్డింగ్ 60%, ఏటీసీ టవర్ 72, బిల్డింగ్ 42% పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. అలాగే ఉత్తరాంధ్ర సంస్కృతి సాంప్రదాయం కళలు తెలియజేసేలా విమానాశ్రయం లోపల ఇంటీరియర్ డిజైన్ చేపడుతున్నామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలు సలహాతో బీచ్ కారిడార్పై కొత్త డిబేట్ తయారు చేసి ప్రజలకు మెరుగైన అందంత సేవలందించే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. అప్రోచ్ రహదారి సమస్యలతో పాటు స్థానిక సమస్యల పరిష్కారం కూడా కృషి చేస్తామన్నారు. ఆయన వెంట మంత్రి కొండపల్లి శ్రీనివాస్, మాజీ విమానయాన శాఖ మంత్రి పుష్పటి అశోక్ గజపతిరాజు, కలెక్టర్ బిఆర్ అంబేద్కర్, ఏపీ మార్కెట్ చైర్మన్ కర్రోతు బంగారరాజు, తహసీల్దార్ ఎం సురేష్, ఎంపీడీఓ కిషోర్ కుమార్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎయిర్పోర్ట్ తాలూకా కార్యక్రమాలు అతి త్వరగా పూర్తి చేయాలన్న ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ అలాగే గవర్నమెంట్ సిబ్బంది అందరికీ కూడా ఒక కొలాబరేటివ్ ఎఫర్ట్గా ముందుకు నడిపించే కార్యక్రమం చేస్తున్నాం. అయితే 10th నవంబర్ 2024లో లాస్ట్ విజిట్ చేసినప్పుడు అప్పుడు ఓవరాల్గా ఎయిర్పోర్ట్ తాలూకా ప్రోగ్రెస్ 49% జరిగింది. సుమారు హాఫ్ వేలో మనం రీచ్ అయిన తర్వాత ఈ 5 నెలల కాలంలో 71%కి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకా పనులు పూర్తి చేసుకునే దశలో ఉన్నాం. ఎర్త్ వర్క్స్ ఏవైతే ఎర్త్ వర్క్స్ ఎయిర్పోర్ట్ తాలూకా కాంపౌండ్ సైట్లో మనం అందరూ కూడా చేయాల్సి ఉన్నాయో అది ఆల్మోస్ట్ 99.3% గతంలో జరిగితే ఇప్పుడు పూర్తిగా 100% ఎర్త్ వర్క్స్ అన్నీ కూడా మనం సైట్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఎయిర్పోర్ట్కి ముఖ్యమైనటువంటిది రన్వే తాలూకా పనులు 65% గతంలో జరిగితే ఇప్పుడు 97% రన్వే తాలూకా పనులు కూడా మనం పూర్తి చేసుకున్నాం. ట్యాక్సీవే రన్వేకి అదనంగా ఉన్నటువంటి ట్యాక్సీవే కూడా గతంలో 41% జరిగితే ఇప్పుడు 92% వరకు ట్యాక్సీవే తాలూకా పనులు కూడా పూర్తి చేశాం. అలాగే మన ప్రాంతం ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాల కోసం ఎంతో ఆరాటపడుతున్నారు. మనం ఈ జిఎంఆర్ సంస్థతో కూడా మాట్లాడాం. ఇక్కడికెక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా మన ప్రాంతంలో పెట్టి స్థానికంగా ఉన్నటువంటి యువతీ యువకులకి ఇక్కడ క్రియేట్ అయ్యేటటువంటి ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో అత్యధికంగా మన ప్రాంత వాసులు అడ్వాంటేజ్ తీసుకునే విధంగా ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ఆ ట్రేడ్స్ కానీ స్కిల్ డెవలప్మెంట్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇక్కడే సెంటర్స్ పెట్టి ప్రమోట్ చేయాలని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అది కూడా రానున్న కాలంలో అది స్టార్ట్ చేస్తాం. దాని బెనిఫిట్ అంతా కూడా మన ప్రాంత వాసులకే దక్కుతుందని కూడా తెలియజేస్తున్నాను. భూ ఆధార్ నమోదులో రాష్ట్రంలోని విజయనగరం జిల్లా 2వ స్థానంలో నిలిచిందని జిల్లా వ్యవసాయ అధికారి విటి రామారావు పేర్కొన్నారు. కలెక్టరేట్లోని ఈరోజు తన కార్యాలయంలో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. జిల్లాలో 2,43,000 మంది రైతులు ఉండగా 2,26,000 మంది రైతులకు ఈ ఆధార్ నమోదు చేశామన్నారు. ఇంకా ఎవరైనా భూ ఆధార్ నమోదు చేసుకోవాలని వారు రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ అధికారులను సంప్రదించి త్వరితగతిన నమోదు చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో లేని రైతులు ఫోన్ల ద్వారా సమాచారాన్ని అందించాలన్నారు. ఓటీపీ చెప్పకూడదని అపోహతో కొంతమంది రైతులు వివరాలను కూడా వ్యవసాయ అధికారులకు చెప్పడం లేదని అన్నారు. అలా కాకుండా రైతు సేవా కేంద్రాల ద్వారా వ్యవసాయ అధికారుల నుంచి ఫోన్ వస్తే రైతులు సహకరించి భూ ఆధారాలు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మన జిల్లాలో
ఈ ఏపీఎఫ్ఆర్ అంటే మనం భూ ఆధార్ అని మనం పిలుస్తూ ఉన్నాం. ప్రతి రైతుకి మరి ఒక యూనిక్ ఐడి నెంబర్ ఉండాలనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం అండి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం మరి మన రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా ఈ అంశంలో స్పందించి మనం ప్రతి రైతుకి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది క్రియేట్ చేసే దిశగా మనం ప్రయత్నాలు చేయడం జరిగింది. మరి రాష్ట్రంలోనే అత్యుత్తమంగా అంటే మనం స్టేట్లో చూసుకున్నట్లయితే మరి సెకండ్ పొజిషన్లో మన జిల్లాలో ఈ యొక్క భూ ఆధార్ లేదా ఏపీఎఫ్ఆర్ అనేది మన జిల్లాలో నమోదు చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మరి జాయింట్ కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో మనం ఈ యొక్క మంచి ప్రగతిని మన జిల్లాలో సాధించడం జరిగింది. మరి జిల్లాలో 2,83,000 మంది రైతులు ఉండగా మనం ఇప్పటివరకు 2,26,000 మంది రైతుల కొరకు ఈ ఆధార్ నెంబరు ఈ ఆధార్ లేదా ఫార్మర్ యూనిక్ ఐడి నెంబర్ అనేది మనం క్రియేట్ చేయడం జరిగిందండి. సో మిగిలిన రైతులు ఎవరైతే ఉన్నారో దయచేసి రైతు సోదరులందరూ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరైతే రైతులు ఇంకా మరి ఈ భూ ఆధార్ లేదా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకొని రైతులు ఎవరైతే ఉన్నారో వారు దయచేసి మీ మండలాల్లో ఉన్న వ్యవసాయాధికారిని కానీ లేదా మీ గ్రామాల్లో ఉన్న ఆర్ఎస్కే అసిస్టెంట్స్ని మీరు కలిసినట్లయితే ఇమ్మీడియట్గా మీకు దీనికి సంబంధించిన యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది క్రియేట్ చేయడం అయితే జరుగుతుందండి. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ నిరసనకు పిలుపునివ్వడంతో విజయనగరంలో సిపిఎం పార్టీ నాయకుడు రెడ్డి శంకర్రావు ఆధ్వర్యంలో జొన్నగుడ్డి వద్ద నిరసన చేపట్టారు. అనంతరం ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి మోదీ ఇప్పుడు సామాన్యుడిపై పెనుభారం వేశారన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలపై పెనుభారం వేశారన్నారు. పెంచిన పెట్రోలు గ్యాస్ ధరలు తగ్గించకపోతే జగన్మోహన్ రెడ్డికి ప్రజలు చెప్పిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఒక గ్యాస్ బండ్ మీద 50 రూపాయలు చొప్పున పెంచి పెట్రోల్ మీద లీటర్కి 2 రూపాయలు చొప్పున పెంచి అటు మధ్యతరగతి ఇటు పేదలు ప్రజల మీద తీవ్రమైన భారాలు వేసింది. భారతదేశ చరిత్రలో ఒకేసారి 50 రూపాయలు పెరగడం అనేది ఎప్పుడూ లేదు. ఇది మోడీ గారి 3వ పాలనలో మాత్రమే జరుగుతున్నటువంటి దుర్మార్గం. ఈ దుర్మార్గాన్ని ఖండిస్తూ పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని వీటికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సిపిఎం ఇచ్చే నిరసనలో భాగంగానే ఈరోజు విజయనగరంలో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఇప్పటికే పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు గ్యాస్ ధరలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం బస్ టికెట్ ధరలు పెంచింది, టోల్గేట్లు పెట్టి ధరలు పెంచింది. ఈ ఇంటికి తోడు ఇప్పుడు బీజేపీ గ్యాస్ బండ ధర వేసింది. అంటే ప్రజల మీద అటు బీజేపీ ఇటు కూటమి చంద్రబాబు నాయుడు బాదురే కార్యక్రమం మొదలెట్టారు. ఈ బాధను ఆపకపోతే జగన్మోహన్ రెడ్డి పట్టినకైతే మీకు పడుతుందని చెప్పి సిపిఎంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్త వహించాలని మహారాజా సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ అప్పలనాయుడు పేర్కొన్నారు. ఈ రోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. వడదెబ్బకు గురైన వారికి ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రత్యేక వార్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎండలో తిరగకూడదని సూచించారు. ఒకవేళ బయటకు వెళ్లవలసి వస్తే ఉదయం 11 లోపు సాయంత్రం 4 గంటల తర్వాత వెళ్లాలన్నారు. కాటన్ వస్త్రాలు ధరించాలన్నారు. సరైన డీహైడ్రేషన్ కాకుండా ఉండేందుకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు తాగాలని సూచించారు. బయటికి వెళ్ళేటప్పుడు గొడుగు కానీ టోపీ కానీ వేసుకోవాలన్నారు. వడదెబ్బకి ఎవరైనా ఇదైనట్టుగా అయితే ఎమర్జెన్సీలో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరి కోసం ఒక 5 పడకల్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దానికి అవసరమైనటువంటి ఈ ఐవి ఫ్లూయిడ్స్ ఇతర మందులు అన్నీ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ వడదెబ్బ అన్నది ముఖ్యంగా మనం దాన్ని నివారించవచ్చు. దానివల్ల ఎవరు కూడా ఒక్కరు కూడా వడదెబ్బ గురి కాకుండా నివారించాలంటే దీనికి ప్రజల యొక్క సహకారం అన్నది అవసరం. వాళ్ళు నేను కోరేది ఏంటంటే మాకు యాక్చువల్గా ఎండప్పుడు ఓపీకి కూడా వచ్చే వాళ్ళు కూడా 8 o'clockకి మార్నింగ్ తెల్లవారి వచ్చినట్టుగా అయితే వాళ్ళు ఎండదెబ్బకి ఇది కాకుండా అన్నీ ఇంక్లూడింగ్ బ్లడ్ టెస్టులు ల్యాబ్ టెస్టులు ఇవన్నీ కూడా 12 గంటల లోపే పూర్తి చేసుకొని వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. అదే రకంగా బయట వచ్చేటప్పుడు కూడా ఈ ఎండలో డైరెక్ట్గా వెళ్ళకుండా గొడుగు వాడడం అనేది చేసుకోవడం.
తర్వాత వాళ్ళతో పాటు మజ్జిగ కానీ నిమ్మరసం కానీ తీసుకొని వెళ్తే బార్లీ అని ఇవన్నీ కూడా తీసుకున్నందువలన నీరు ఎక్కువ తాగుతుంటే దానివల్ల వడదెబ్బని నివారించవచ్చు. ఉదయం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కనీసం ఇళ్ళల్లో ఉంటే ఎస్పెషల్లీ చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, గర్భిణులు, ఏ విధమైన క్రానిక్ డిసీజెస్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎండలోకి రాకుండా ఆ ఎండ సమయంలో వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ వడదెబ్బకు లోను కాకుండా ఉండాలని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. విజయనగరం పార్లమెంట్ సభ్యులు, విజయనగరం జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కలిశెట్టి అప్పలనాయుడు విజయనగరం స్థానిక విద్యుత్ స్టేడియంలో జరుగుతున్న డిస్ట్రిక్ట్ లెవెల్ అండర్-19 సెలక్షన్లో భాగంగా స్టేడియం క్రికెట్ అసోసియేషన్ సభ్యులతో సెలక్షన్ జరిగే ప్రక్రియను పర్యవేక్షించారు. అలాగే గ్రౌండ్ పరిశీలన కొరకు స్వయంగా క్రికెట్ ఆడి అక్కడున్న కోచ్లకు సూచనలు తెలిపారు. అనంతరం సెలక్షన్కు వచ్చిన క్రీడాకారులను కలిసి వారితో మాట్లాడి వారి ప్రతిభను అడిగి తెలుసుకొని లక్ష్యం కోసం కష్టపడాలని, ఈ సెలక్షన్ని అవకాశంగా తీసుకొని ఉన్నత స్థానాల్లోకి వెళ్లాలని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సెలక్షన్స్ అనేవి చాలా పారదర్శకంగా జరగాలని క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ రాంబాబుకి ఆదేశాలు జారీ చేశారు. ప్రతిభ కలవారు సెలక్షన్ అయితే తద్వారా భవిష్యత్తులో దేశానికి మంచి జరుగుతుందని, అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సెలక్షన్స్లో విజయనగరం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ట్రెజరర్ వర్మరాజు గారు, అసోసియేషన్ సభ్యులు, హెడ్ కోచ్లు తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జన్మదినం పురస్కరించుకొని అల్లు అర్జున్ అభిమానులు ఉచిత మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ అభిమాన సంఘం నాయకుడు రాంకీ మాట్లాడుతూ అల్లు అర్జున్ జన్మదినం సందర్భంగా ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఇప్పటి వరకు పేదలకు సహాయపడే విధంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, రానున్న రోజుల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. మేము చేస్తున్న కార్యక్రమాలకు సహకరిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. అల్లు అర్జున్ జన్మదినం సందర్భంగా 4వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు కార్యక్రమాలు చేసాం. వివిధ కార్యక్రమాలు, మొక్కలు నాటడం, గుళ్ళో అర్చనలు, పూజలు చేసి, నిరసరాయిల్లో భోజనాలు అండ్ అల్పాహారం. నెక్స్ట్ ఈరోజు మన కృష్ణా సర్కిల్ సెంటర్లో ఉచిత మజ్జిగ పంపిణీ కూడా చేయడం జరిగింది. ఏ కార్యక్రమం చేసినా అది ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండాలి, సేవా కార్యక్రమం చేస్తూ వస్తున్నాం. ఈ కార్యక్రమం ఇచ్చేసిన మా అభిమానులందరికీ చాలా సంతోషం తెలియజేస్తున్నాను. జై చిరంజీవి, జై బన్నీ. స్టార్ చిరంజీవి గారి మేనలుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు శుభ సందర్భంగా ఇక్కడికి వచ్చిన మా మెగా అభిమానులందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే మీడియా వారికి కూడా స్వాగతం తెలుపుతున్నాం. ఈ కార్యక్రమం, ప్రతి కార్యక్రమం కూడా మేము అన్ని విధాలుగా, మొన్న అల్లు అర్జున్ తనయుడు అయ్యన్ పుట్టినరోజు కూడా భారీగా చేశాము. అలాగే పట్ట నిరాశ్రయం ఉన్న వారికి అల్పాహారం అందించాము. ఈరోజు కృష్ణా థియేటర్ దగ్గర మన మజ్జిగ పంపిణీ కూడా కార్యక్రమం చేశాం. ఏ కార్యక్రమం చేయాలన్నా మా మిత్రుడు రామ్కి ద్వారా ఏ కార్యక్రమం చేస్తున్నాం అందరికీ సంతోషంగా తెలియపరుస్తున్నాం. ముందు ప్రభుత్వ స్థలాలను, ఖాళీ స్థలాలను కబ్జా చేశామని కొంతమంది మాపై ఆరోపణలు చేశారని, వీటి నిరూపణకు ఈరోజు మున్సిపల్ కార్యాలయానికి వాళ్ళని రమ్మన్నామని, ఎందుకు రాలేదని ఇటీవల టీడీపీలో చేరిన కౌన్సిల్ సభ్యులు ప్రశ్నించారు. పార్తీపురం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి మేము వైసీపీ నుంచి టీడీపీలోకి చేరామని అన్నారు. దీన్ని వారవలేక కొంతమంది మాపై అవినీతి అక్రమాలకు అంటగడుతున్నారని ఆరోపించారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. నిజంగా మేము కబ్జాలు, ఆక్రమణలు చేసినట్లయితే దీన్ని నిరూపించడానికి ఈరోజు ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయానికి వాళ్ళు రమ్మన్నామని, అయితే ఇంతవరకు వాళ్ళు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. మేమంతా మా వార్డులను అభివృద్ధి చేయడానికి తెలుగుదేశం పార్టీలో చేరామని, అభివృద్ధి టీడీపీ పార్టీ వల్లే జరుగుతుందని అన్నారు. మున్సిపల్ ఆఫీస్కి వస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు, నాయకులు అందరం కూడా రావడం జరిగింది. మరి ఎవరైతే నిరాధారమైన ఆరోపణలు చేశారో వాళ్ళెవరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి 11 గంటల సమయం చెప్పాం, 11 నుంచి సుమారు 45 నిమిషాలు అవుతుంది. ఈ సమయంలో ఎవరు కూడా ఆరోపణలు చేసిన వ్యక్తులు ఎవరు కూడా ఇక్కడికి రాలేదంటే వారి ఎటువంటి ఆరోపణలో ప్రజలకే విడిచిపెడుతున్నాను.
మరి ఇటువంటి ఎప్పుడు కూడా తప్పుడు ప్రచారాలు చేయకూడదనే వ్యక్తుల మీద కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజయనగరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలో ఉన్నవారికి 2 సెంట్లు, గ్రామాల్లో ఉన్నవారికి 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గృహ నిర్మాణంకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, టిట్కో ఇళ్లకు అర్హులైన లబ్ధిదారులకు అందించాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి అశోక్ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమం సిపిఐ పార్టీ చేపట్టిందని, పేదవాడి పక్షాన పోరాటం చేసి లబ్ధిదారికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. పేదలందరికీ కూడా 2 సెంట్లు భూమి పట్టణ ప్రాంతాల్లో ఇస్తామని, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు భూమి ఇస్తామని చెప్పి, అలాగే ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇటీవల జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఆమోదించారు. మేము సిపిఐగా ఈ 4 లక్షల రూపాయలు సరిపోదు, 5 లక్షల రూపాయలు చేయమని మేము చెప్తున్నాం. అలాగే ఇటీవల మొన్న 24వ తారీఖున విజయనగరం పట్టణంలో ఒక 3 డివిజన్లలో ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి వాళ్ళందరికీ సిపిఐ ఆధ్వర్యంలో వీళ్ళకి అప్లికేషన్లు నింపి ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఈ ఎంఆర్ఓ గారికి ఇచ్చిన తర్వాత అప్లికేషన్లన్నీ పరిశీలన చేయండి, ఇల్లు లేని అందరికీ కూడా 2 సెంట్లు భూమి ఇవ్వాలి, 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం ఖర్చు ఇవ్వాలని చెప్పి మేము సిపిఐగా డిమాండ్ చేయడం. మొన్నలే ఇవాళ లోకేష్ గారు కూడా కొన్ని చోట్ల ఇళ్ళ పట్టాలను పంపిణీ చేయడం అనేది ఇవాళ సిపిఐ పోరాటం ఫలించిందని మేము చెప్తున్నాం. ఈ పోరాట ఫలితంగా ఇంకా మేము ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఏదో కొన్ని చోట్ల ప్రారంభించి మిగతా చోట్ల ఆపేయకుండా, అలాగే ఇల్లు పంపిణీ విషయంలో లబ్ధిదారుల్ని ఎంపిక చేయడం విషయంలో కూడా రాజకీయాలు చూడకుండా, ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఇక్కడ లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇంటి పట్టా ఇవ్వాలి, 2 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలి, 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం ఖర్చు ఇవ్వాలని ఇవాళ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. వేసవిని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రణాళిక రూపొందించామని జిల్లా పరిషత్ సీఈఓ బివి సత్యనారాయణ తెలిపారు. రేపు జరగబోయే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం 21 కీలక అంశాలపై అజెండాను రూపొందించామని అన్నారు. రేపు జరగబోయే సర్వసభ్య సమావేశంకు సంబంధిత శాఖ అధికారులు పూర్తి సమాచారంతో సమావేశంకు హాజరు కావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని అన్నారు. ఉదయం 11 గంటలకు జిల్లా ప్రజా పరిషత్ విజయనగరం సమావేశ మందిరంలో జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించబడుతుంది. దీనికి సంబంధించిన సమాచారము అందరూ జిల్లా అధికారులకు, ప్రజాప్రతినిధులకి కూడా ఇదివరకే పంపించడం అనేది జరిగింది. ఈ సమావేశానికి అందరూ ప్రజాప్రతినిధులు వీలు చూసుకొని హాజరు కావాల్సిందిగా కోరడమైంది. అదేవిధంగా జిల్లా అధికారులు కూడా తమ శాఖలకు చెందిన ప్రగతి నివేదికలతో తప్పక హాజరు కావాల్సినదిగా కోరడమైనది. సంబంధించి ఆల్రెడీ అన్ని మండలాల్లో క్రాష్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం అనేది జరుగుతుందండి. దీనికి సంబంధించి ఎజెండాలో కూడా మొదటి అంశంగా దీనికి సంబంధించిన సమస్యల మీదనే చర్చించడం అనేది జరుగుతుందండి. మొత్తం ప్రధాన అంశాలు 29 వరకు ఉంటాయండి. ప్రియారిటీని బట్టి మనము ఏది ముందు ఏది వెనక అనేది అది నిర్ణయించుకొని నిర్వహించడం అనేది జరుగుతుందండి. వాజీ వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. పార్వతీపురం మండలం గంగాపురం పంచాయతీ తొక్కుడువలస గిరిజన గ్రామస్తులు మంచినీటి సమస్య తీవ్రంగా వేధిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 3 సంవత్సరాలుగా త్రాగే నీరు బురదలతో రావడంతో మంచినీటి సౌకర్యం కల్పించాలంటూ కలెక్టర్కి గిరిజనులు వేడుకున్నారు. వెంటనే గ్రామంలో మంచినీటి నమూనాలు పరిశీలించేయాలంటూ ఈఈకి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గ్రామంకు వెళ్లి పరిశీలించిన డిఈ ఇతర అధికారులు నీరు బాగానే ఉన్నాయి కదా అక్కడ గిరిజనులకు బదులిచ్చారు. ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ కొబ్బరి నీరు కావాలా అంటూ అధికారులు వెటకారంతో మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా మంచినీటి సమస్య తీవ్రంగా వేధిస్తుందని, తమ అందరికీ మంచినీటి సమస్య పరిష్కరించాలని కోరారు.
నీరు సమస్య ఉంది. నీరైతే పరిశుభ్రతగా లేదు, పూర్ వాటర్ అయితే రావటం లేదు. మొత్తము ఎర్రగా బురదలతోనే వస్తుంది నీరు అనేది. 3 సంవత్సరాల నుంచి గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. డయేరియా లాంటిది, మలేరియా, చికెన్ గునియా జ్వరాలు లాంటిది, పేట్ నొప్పులు తగ్గిపోవడము ఇవన్నీ కూడా వస్తున్నాయి వీళ్ళకి. అయితే ఇటీవల కాలంలో చాలా మంది ఈ గ్రామంలో చనిపోయినారు. అయితే ఈ నీరు పరిశీలనకి పంపించాలని మనం కోరుతున్నాం. ఒకవేళ ఈ వాటర్ వల్ల వాళ్ళు చనిపోయినారేమో అనే డౌట్ అయితే మనకి వస్తుంది. ఈ నీరు తాగినందువల్ల ఇటీవల చాలా మంది పిట్టలు రాలిపోయినట్టుగా రాలే పరిస్థితి అయితే ఈ గ్రామంలో ఉన్నది. ఇప్పటికైనా అధికారులు ఎంక్వైరీ చేసి ఈ నీరు టెస్టింగ్కి పంపించాలనేది కోరుతున్నాం. విద్యాభ్యాసం పూర్తి చేసిన ప్రతి ఒక్క విద్యార్థి భవిష్యత్తును చక్కదిద్దేందుకు ఒక మంచి మార్గాన్ని ఎంచుకోవాలని సత్య డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ సాయి దేవమణి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా హెట్రో ల్యాబ్ నిర్వహిస్తున్న క్యాంపస్ ఇంటర్వ్యూలు ఈ సత్య డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. ఈ క్యాంపస్ ఇంటర్వ్యూలకు సుమారు 200 మంది పాల్గొన్నారు. వీరిలో ప్రతిభ గల విద్యార్థులు ఎంపిక చేసి 3 విభాగాల విభజించి హెట్రో ల్యాబ్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి అవకాశంను సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని అన్నారు. ఈరోజు చాలా చోట్ల ఇంటర్వ్యూస్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సిమిలర్లీ మా కాలేజీలో కూడా ఈరోజు కండక్ట్ చేస్తున్నారు. సో సుమారుగా అభ్యర్థులు ఒక 200 వరకు వచ్చారు. ఎంపిక ప్రాసెస్ అంతా కూడా జరుగుతూ ఉంది. సో ఇదేంటంటే మేము కళాశాలలో మా కళాశాల పిల్లలతో పాటు అదర్స్ కూడా బెనిఫిట్ పొందే విధంగా ఉండాలని పూల్ క్యాంపస్ డ్రైవ్లా కండక్ట్ చేస్తున్నాము. సో మేమందరం అభ్యర్థులకు ఒకటే చెప్పాము, ఎక్కడ స్టార్ట్ అయినా కూడా దాన్ని ఆ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు అని చెప్పి. సో ఈ హెట్రో ల్యాబ్స్ నుంచి హెచ్ఆర్గా మణికంఠ గారు వచ్చారు అండ్ దీక్షిత్ వచ్చారు, హెచ్ఆర్స్ ఇద్దరు కూడా. సో వాళ్ళు ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నారు. సో ఈ అంటే విద్యార్థులందరూ కూడా ఏంటంటే ఒకటే తెలుసుకోవాలి, ఒక కంటిన్యూటీ అనేది ఉండాలి మనకు. ఎక్కడ బ్రేకప్స్ లేకుండా, గ్యాప్స్ లేకుండా ఉంటే కెరీర్ చాలా డెవలప్ అవ్వచ్చు వాళ్ళు. మేమైతే వచ్చిన అభ్యర్థులందరికీ అదే చెప్పాము. సో ఈరోజు ఈ ఇంటర్వ్యూస్లో అభ్యర్థులందరూ కూడా బాగా పెర్ఫామ్ చేసి వాళ్ళు మంచి ప్లేసెస్ పొందాలని కోరుకుంటున్నాను. మేము ఇదేంటంటే 3 విభాగాల్లో కండక్ట్ చేస్తున్నారు హెట్రో ల్యాబ్స్ వాళ్ళు. అదేంటి ఫస్ట్ ఏంటంటే ఎంఎస్సి వాళ్ళకు, ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ వాళ్ళకు అది క్యూఏ అండ్ క్యూసీ డిపార్ట్మెంట్లో వాళ్ళకి పోస్టింగ్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ బీఎస్సీ ఆల్ గ్రూప్స్, ఎనీ గ్రూప్ వాళ్ళకి ఒక కేటగిరీ, వాళ్ళకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో జాబ్స్ అనేవి ఇస్తారు. అలాగే ఐటీఐ వాళ్ళకు కూడా ఎలక్ట్రికల్ అండ్ ఫిట్టర్ విభాగంలో ఈ జాబ్ సెలెక్షన్ అయితే చేస్తున్నారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం నరవ గ్రామ సమీపంలో ఉన్న ఎర్రచెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం తేలియాడుతుండని మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులు సమాచారం అందించారు. మృతదేహం చెరువులో బోర్లా పడి తేలుతూ ఉండడం వల్ల ఆ వ్యక్తి ఎవరనేది స్థానికులు గుర్తించలేకపోతున్నారు. గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి జారిపడి మృతి చెందాడా లేక మరేదైనా కారణమా అన్న విషయం ఇంకా తెలియవలసి ఉంది. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో ఉన్న కొరియా గ్రామాల సమస్య వివాదాస్పదంగా మారుతున్నప్పటికీ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వాలు పాలకులు చిత్తశుద్ధితో ప్రయత్నం చేయడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. గత 4 దశాబ్దాలుగా వివాదాలతో ముడిపడి ఉన్న భూభాగం సమస్యతో పాటు అటు ఒరిస్సా ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అయితే 2 ప్రభుత్వాలు వినిపించిన వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం సమస్యను 2 ప్రభుత్వాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని, అప్పటి వరకు కొరియాకు సమీపంలో ఉన్న 21 గ్రామాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాల్లోకి అమల్లోకి తేవాలని సూచించేస్తూ భూభాగం సమస్య పరిష్కారం అయ్యే వరకు గ్రామాలు యథావిధిగా ఉండాలని సుప్రీం ధర్మాసనం తీర్పు ఇచ్చింది. దీంతో ఇరు రాష్ట్రాలు కొరియా గ్రామాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఇంతవరకు బానే ఉన్న కొరియా భూభాగంలో ఉన్న వనరులు, ఇంపు ఖనిజం, మైనింగ్పై ఒరిస్సా ప్రభుత్వం హాజమాయిషీ చెలాయిస్తుండటంతో సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. అసలు కొరియా గ్రామాల వివాదంను రాజకీయ పార్టీలు తమ ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయన్నారు తప్ప సమస్య పరిష్కారం కోసం ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించడం లేదనేది సత్యం. ఎందుకంటే 40 ఏళ్లలో కేంద్రంలో రాష్ట్రంలో ఒకే రాజకీయ పార్టీ చెందిన ప్రభుత్వాలు ఉన్నా కొరియా భూభాగం సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించిన దాఖలు లేవు. ఎన్నికల ముందు కొరియా గ్రామాల వివాదంను పరిష్కారం చేస్తామని ఓట్లు దండుకున్న ఎన్డీఏ
యూపీఏ కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత కన్నెత్తి కూడా చూడడం లేదు. దీంతో ఒరిస్సా అధికారులు, అక్కడ మంత్రులు, రాజకీయ నాయకులు ప్రోత్సాహంతో ఆంధ్ర భూభాగంలోకి ప్రవేశించి ఆదాయ వనరులు దోచుకుంటున్నారు. ఇంత జరుగుతున్న ఆంధ్ర అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రశంస పాత్ర వహిస్తున్నారు. 4 దశాబ్దాలుగా చిక్కుపడి విడాలంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రులతో చర్చించి విశాఖ ఎంపీగా చేసి ఒరిస్సా గవర్నర్గా ఉన్న కంభంపాటి హరిబాబుతో మాట్లాడి అక్కడ ప్రభుత్వం దౌత్యం నడిపితే దీర్ఘకాలికంగా ఉన్న భూభాగం సమస్య పరిష్కారం చేస్తే కోట్లాది రూపాయలు ఆదాయం వచ్చే ఆర్థిక వనరులు ఆంధ్రప్రదేశ్కు దక్కుతాయని ఆర్థిక నిపుణులు, మేధావులు, విజ్ఞానవంతులు అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ కొటియా వివాదాస్పద గ్రామాలు 21 ఉన్నాయి. ఇవి దాదాపుగా 4 దశాబ్దాలు అంటే 40 సంవత్సరాల క్రితం ఈ 2 వివాదాస్పద గ్రామాల కోసం చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రస్తుతం ఎలాగైతే ఉన్నాయో అలాగే ఉన్నవండి, 2 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయండి, మీరు ఈ వివాదం పరిష్కరించుకోవాలంటే మీరంతా పెద్దలంతా కూర్చొని పార్లమెంట్లో నిర్ణయించుకోండి అని చెప్పారు. ఇది చెప్పి 40 సంవత్సరాల పైచిలకైంది. దురదృష్టం మన ఆంధ్రప్రదేశ్లో అధికారులు కానీ ఆంధ్రప్రదేశ్లో నాయకులు కానీ కళ్ళు మూసుకొని వ్యవహరించడం వల్ల ఆ వివాదాస్పద గ్రామాల మధ్యకి ఒరిస్సా ప్రాంత అధికారులు వచ్చేసారు. విచిత్రం ఏంటంటే యువతల భూమి అవతలకి వెళ్తేనే మన రెవెన్యూ అధికారులు పేకపట్టి తీసుకొస్తారు, ఫారెస్ట్ అధికారులు ఇది తప్పు అది తప్పు అంటారు. అక్కడ పంచాయతీలు కబ్జా జరిగిపోతే కళ్ళు మూసుకొని కూర్చున్నారు అధికారులంతా. చివరికి ఒరిస్సా ప్రభుత్వం వాళ్ళు మన భూభాగంలోకి వచ్చి కాలువలు వేశారు, రోడ్లు వేశారు, ఇప్పుడు పవర్ స్టేషన్ కడుతున్నారు దిగువ సెంబే అనే గ్రామంలో. ఇది ప్రశ్నించడం కోసం లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్వతీపురం కలెక్టర్ గారిని, పార్వతీపురం ఎస్పీ గారిని అడిగాను. ఇంతేకాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఈరోజు కూడా ఆయన మంత్రిగా ఉన్నాడు, ఆయన కొటియా ప్రాంతంలో పర్యటన చేస్తున్నప్పుడు మన పోలీసులు వెళ్తే ఆంధ్ర పోలీసు గోబ్యాక్ అన్నాడు. ఆ రోజు ఒక్క రాజకీయ పార్టీ వాళ్ళు మాట్లాడలేదు, తెలుగుదేశం వాళ్ళు కానీ వైకాపా వాళ్ళు కానీ. నేనే విజయనగరం వంటంలో పోలీస్ కేసు నమోదు చేయాలని కూడా చేశాను. ఈరోజు గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. మన ప్రాంతంలోకి వచ్చి ఒరిస్సా వాళ్ళు ప్రాజెక్టులు ఎందుకు కట్టాలి, అసలు మన మైన్స్ అండ్ మినరల్స్ దోచుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం అంటే అధికారులందరూ తెల్లమోకం వేస్తున్నారు. దయచేసి కూటమి ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవతల ఢిల్లీ పెద్దలతో మాట్లాడాలి. మరోసారి తప్పనిసరిగా మన గవర్నర్ అంటే కంభంపాటి హరిబాబు గవర్నర్గా ఉన్నారు ఈరోజు ఒరిస్సా ముఖ్యమంత్రితో మాట్లాడి తక్షణమే మన ఏదైతే వివాదాస్పద గ్రామాలు 21 ఉన్నాయో ఆ 21 గ్రామాల్లో గిరిజనుల్ని రక్షించాలి, గిరిజనులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి, మన ప్రాంతంగా దాన్ని కాపాడుకోవాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. నీటి పన్ను వసూలుపై దృష్టి సారించాలని రెవెన్యూ అధికారులు జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ ఆదేశించారు. తహసీల్దార్లు, ఆర్ఎస్డిటీలు, మండల సర్వేలతో కలెక్టర్లో రెవెన్యూ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో నీటి పన్ను, పీజీఆర్ఎస్ గ్రీవెన్స్, 22A పెండింగ్ దరఖాస్తులు, రీవెరిఫికేషన్ ఆఫ్ హౌస్ సైట్స్, రెగ్యులేషన్ ఆఫ్ హౌస్ సైట్స్ అసైన్మెంట్, ఫ్రీ హోల్డ్ స్టేటస్, ఏపీ సేవా సర్వీస్, రీసర్వే 2వ దశ మండలాల వారీగా తహసీల్దారులతో సమీక్షించారు. పీజీఆర్ఎస్ వినతులు పెండింగ్ లేకుండా చూడాలని, అర్జీదారులు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందే విధంగా పరిష్కరించాలని చెప్పారు. రెగ్యులైజేషన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీసర్వే ప్రక్రియను తప్పులు దొరకకుండా పగడ్బందీగా నిర్వహించాలని అన్నారు. జిల్లాలోనే తాటిపూడి పర్యాటక రంగం మరింత అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు చేశారు. జిల్లా పర్యాటక అధికారి కుమారస్వామి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. ఈ ఏడాది జనవరి నెలలో బోటింగ్ షికార్ కూడా రిజర్వాయర్లో ప్రారంభించడం జరిగిందని, పర్యాటకుల తాకిడి కూడా పెరిగిందన్నారు. పర్యాటక రంగం అభివృద్ధితో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. తాటిపూడి రిజర్వాయర్ పరిధిలోని పర్యాటక రంగానికి సంబంధించి 10.63 ఎకరాల స్థలం ఉందన్నారు. అటవీ శాఖ అధికారులు సమన్వయంతో మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
2025 జనవరి 3వ తేదీన ఈ బోటింగ్ కార్యక్రమం ప్రారంభమైంది. బోటింగ్ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత తాటిపూడి రిజర్వాయర్కు పర్యాటకుల యొక్క తాకిడి కూడా పెరిగింది. పర్యాటకుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ప్రస్తుతానికి మనం చూసుకుంటే ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల కాలంలో పర్యాటకుల సంఖ్య సుమారుగా అదనంగా ఒక 30,000 వరకు కూడా పెరిగింది. ప్రతి నెల తాటిపూడికి సుమారుగా 20 నుంచి 25,000 మంది పర్యాటకులు వస్తూ ఉన్నారు. ఈ బోటింగ్ కార్యక్రమం వల్ల అదనంగా 10 నుంచి 15,000 వరకు కూడా పర్యాటకుల సంఖ్య అనేది పెరుగుతుంది. జనవరి నెలలోనే అదనంగా మనకి 13,000 వరకు పర్యాటకులు అనేది రావడం జరిగింది. ఈ వారాంతరాల్లో ముఖ్యంగా శని, ఆదివారాల్లో పర్యాటకుల సంఖ్య చాలా గణనీయంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ బోటింగ్ కార్యక్రమం మొదలైందో, పర్యాటకుల యొక్క సంఖ్య అక్కడ పెరిగిందో, తాటిపూడి పరిసర ప్రాంతాల్లో అక్కడ ప్రజల యొక్క జీవన విధానంలో మార్పులు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అక్కడ తాటిపూడి బోటింగ్ కార్యక్రమం వల్ల సుమారుగా 25 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించడం జరిగింది. మరొక 25 మందికి అక్కడ స్థానిక ప్రజలకు వివిధ కార్యక్రమాల ద్వారా ఉపాధి కల్పించడం జరుగుతుంది. అక్కడ చిరు వ్యాపారస్తులు అంటే ఐస్ క్రీములు అమ్మడం ద్వారా, అదే కొబ్బరి బండాలు అమ్మడం, లస్సీ, ఫ్రూట్ జ్యూస్ ఇటువంటి కార్యక్రమాల ద్వారా మరొక 25 మందికి ఉపాధి కల్పించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని స్పష్టీకరణ. జిల్లా స్థాయి అండర్-19 క్రికెట్ ఎంపిక పోటీలను ప్రారంభించిన ఎంపీ కలిశెట్టి. జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని పిలుపు. కొటియా గ్రామాలపై ఒడిశా అధికారులు ఆధిపత్యం. ఆంధ్ర అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపణలు వెల్లువ. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.